జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు ప్రకటించింది. అలాగే నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది, పూర్తి వివరాలేంటి? తనకు వచ్చినటువంటి అవార్డు తీసుకోవడంలో భాగంగా రిక్వెస్ట్ లేదా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా జానీ మాస్టర్ తరఫున బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే ఉందో, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలైనటువంటి ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి ధర్మాసనము 6వ తేదీ నుంచి 10వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈ బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ మంజూరు చేయడంలో కొన్ని షరతులను అయితే విధించడం జరిగింది. ఖచ్చితంగా ఆ షరతులను పాటించాలంటూ కూడా మొత్తం బెయిల్ కండిషన్ లో పెట్టారు. సో ఏమైనప్పటికీ మొత్తానికి ఈ కేసు వ్యవహారంలో మాత్రము తనకు బెయిల్ మంజూరు కావాలంటూ కూడా కొరియోగ్రాఫర్ జానీ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద వాదోపవాదనలు విన్న తర్వాత జస్ట్ కొన్ని రోజులు మాత్రమే, అంటే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే కాబట్టి తనకు వచ్చినటువంటి రీజన్స్, ఈ బెయిల్ ఎందుకు కావాలి అనేటటువంటి రీజన్స్ చెప్పినటువంటి వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనము ఈ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 6వ తేదీన బయటికి రాబోతున్నారు. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా తనకు వచ్చినటువంటి ఏదైతే అవార్డు ఉందో అవార్డుకి సంబంధించి ఆయన స్వీకరించబోతున్నారు. ఇదంతా కూడా ఒకవైపు ఇలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా అనేక స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా కూడా తన వద్ద ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయంటే నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఉన్నటువంటి మొత్తం ఆధారాలను కూడా కోర్టు సమర్పించారు. వన్స్ ఈ బెయిల్ పిటిషన్, అంటే ఇప్పుడు బెయిల్ మంజూరైంది కాబట్టి 6వ తేదీ నుంచి మంజూరైనటువంటి ఈ బెయిల్ నేపథ్యంలో ఆ తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. తనకు మంజూరైనటువంటి బెయిల్ ను మళ్ళీ కొనసాగించాలంటూ కూడా అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది. బెయిల్ పిటిషన్ సంబంధించి నెక్స్ట్ మళ్ళీ దాఖలు చేయబోతున్నటువంటి మరొక బెయిల్ పిటిషన్ కూడా కీలకం కాబోతున్నటువంటి నేపథ్యంలోనే డెఫినెట్ గా ఈ కేసులో జానీ మాస్టర్ వన్స్ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత మాత్రం కొన్ని కీలకమైనటువంటి మలుపులే మనకు చూసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.